అప్డేట్ చూద్దాం. ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్ 4 నాటికి ఏపీని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్టు అధికారులు తెలిపారు. రెమాన్ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపారు. ఇప్పటికే అండమాన్ పరిసరాల్లో విస్తరిస్తున్న రుతుపవనాలు మే 31కి కేరళను తాకే అవకాశం ఉందన్నారు. కేరళను తాకిన రోజున వ్యవధిలోనే రాయలసీమ జిల్లాలకు తాకనున్నట్టు తెలిపారు అధికారులు. ఇక పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం ఇవాళ తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. తుఫాన్ ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్కు దక్షిణ దిశలో 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కానున్నారు. ఇక దీని ప్రభావం వల్ల పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఇదంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ వైజాగ్ నుంచి లైవ్లో మనకు అప్డేట్స్ అందిస్తారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ చల్లని కబురు అయితే చెప్పింది. ఆల్మోస్ట్ ఏపీలో కూడా టెంపరేచర్స్ హైగా ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ కార్తిక్. ఇప్పటి వరకు కూడా చూస్తే వేసవి తాపానికి ప్రజలంతా కూడా అల్లాడిపోయారని చెప్పాలి. ఎందుకంటే సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదైనటువంటి సిచ్యువేషన్స్ని, హీట్ వేవ్ కండిషన్స్ని కూడా చూసినటువంటి జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే నెల మొదటి వారంలోనే ఋతుపవనాలు ఏపీని తాకేటువంటి అవకాశం స్పష్టంగా సూచనలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. అదే క్రమంలోనే ఇప్పటికే అండమాన్ దీవులకు పూర్తిగా కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. అలాగే కేరళను 31వ తేదీలోగా ఋతుపవనాలు తాకుతాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే జూన్ మొదటి వారంలో ఏపీలో పూర్తి స్థాయిలో ఋతుపవనాలు విస్తరించేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తుఫాను ప్రభావంతో పూర్తిగా వాతావరణం అంతా కూడా చల్లబడింది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఆర్కే బీచ్కి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కూల్ వెదర్ని, క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. పెద్ద ఎత్తున విశాఖ నగరవాసులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం ఈరోజు తుఫానుగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా వాతావరణం చల్లబడిందని చెప్పాలి. ఇటు రాయలసీమతో పాటు కోస్తాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. అలాగే ఈరోజు కూడా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే వర్షం పడే ముందు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలుల వేగం కూడా ఉండనుందని వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయినటువంటి ప్రజానీకానికి వాతావరణ శాఖ తీపి కబురు, చల్లని కబురు చెప్పిందనే భావించాల్సి ఉంటుంది. కార్తిక్. థ్యాంక్ యూ అనిల్.